వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకున్నారు. ఫ్రెండ్కి అవసరమైన హెల్ప్ ఒక ఫ్రెండ్ చేసింది. బట్ ఆ ఫ్రెండ్కి హెల్ప్ అవసరం ఉన్నప్పుడు అక్కడి నుంచి హెల్ప్ దొరికింది, కానీ అది తను షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. అంటే షీ హెల్ప్ హర్ ఎలాట్ అనమాట వెన్ షీ నీడెడ్, బట్ షీ డిడ్ంట్ గెట్ ద హెల్ప్ వెన్ షీ నీడెడ్ అనమాట. సో అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ ఫ్రెండ్తో ఇప్పుడు మాట్లాడలేక అండ్ అవాయిడ్ చేయలేక షీ సఫరింగ్ ఎలాట్ అనమాట. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? హెల్ప్ బిట్వీన్ ఫ్రెండ్స్ అనేది చాలా కామన్ అండి. జనరల్గా చూస్తుంటాము. మనకేంటంటే ఒక పర్సన్కి హెల్ప్ కావాలి అని అంటే జనరల్గా ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీ కాదు అంటే ఇమ్మీడియట్ హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఫ్రెండ్స్ నుంచే వస్తుంది. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఫ్రెండ్స్ నుంచే ఫస్ట్ హెల్ప్ వస్తుంది, తర్వాత ఫ్యామిలీ నుంచి వస్తుంది. దాట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్స్ ఆర్. కానీ రెగ్యులర్గా మనం ఒక సినారియో ఏం అబ్జర్వ్ చేస్తుంటాం అనంటే, ఫ్రెండ్స్ మధ్యన ఒక పర్సన్కి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు 100% ఎఫర్ట్ పెట్టి ఇంకొక ఫ్రెండ్ ఇస్తారు, లైక్ యూనో ఆ హెల్ప్ అనేది చేస్తారు. బట్ అదే ఫ్రెండ్కి అవసరం వచ్చినప్పుడు ఆ హెల్ప్ అనేది రెసిప్రొకేట్ కాదు. లైక్ చూసుకుంటే అదర్ పర్సన్ నుంచి ఏంటంటే అంతగా హెల్ప్ రాదు, వస్తుండొచ్చు, బట్ ఆ ఏదైతే ఇంటెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ లెవెల్ ఆఫ్ హెల్ప్ అనేది రాకపోవచ్చు జనరల్ గా. అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది ఆ ఫ్రెండ్ ఫేస్ లో కనిపించలేదు అనమాట. షీ హెల్ప్ హర్, బట్ హార్ట్ఫుల్ గా చేస్తున్న హెల్ప్ అనేది కనిపించలేదు. అంటే ఏంటి నాకు ఇది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇబ్బంది పడుకుంటూ హెల్ప్ చేస్తున్నట్టు అనిపించింది ఫేస్ లో. అంటే ఫ్రెండ్ ని చూసిన హ్యాపీనెస్ లేదు, స్మైల్ లేదు, ఏదో వచ్చారా ఉన్నారా అన్నట్టుగా. సో ఇక్కడ ఐల్ టెల్ వన్ థింగ్ అండి. సో జనరల్ గా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఇట్లా ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ది మెంటల్ స్టేట్ ఆఫ్ ది అదర్ పర్సన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరిది మూడ్ అండ్ బిహేవియర్ ఎప్పుడు ఒకటేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. సో నాకు హెల్ప్ అవసరం వచ్చినప్పుడు ది అదర్ పర్సన్ హెల్ప్ చేయలేకపోతున్నారు, లేదా టు ది ఎక్స్టెంట్ హెల్ప్ చేయాలి అది చేయలేకపోతున్నారు, లేదా ఫేస్లో నాకు హెల్ప్ చేస్తున్న హ్యాపీనెస్ కానీ ఆ గ్లో కానీ అనిపిస్తలేదు, ఏదో ఇబ్బంది పడుకుంటూ హెల్ప్ చేస్తున్నారు, ఇలాంటివి అనిపించినాయి అనుకోండి, వాట్ ఐ సే ఇస్ ప్లీజ్ డోంట్ జంప్ టు కంక్లూషన్స్. చాలా మంది ఏంటంటే దే రూయిన్ దేర్ ఫ్రెండ్షిప్స్ దాట్ వే. అంటే నేనైతే హెల్ప్ చేశాను, నాకు కావాలన్నప్పుడు చేయవా నువ్వు అని ఈ క్వశ్చనింగ్ వచ్చి జనరల్గా ఏంటంటే దే రూయిన్ ది ఫ్రెండ్షిప్స్. బట్ ఐ విల్ టెల్ యూ సర్టన్ కేసెస్. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, నా స్తోమతకు తగ్గట్టు నేను హెల్ప్ చేశా. ఇప్పుడు అదే ఇంటెన్సిటీ అదే స్తోమత వాళ్ళకు ఉందా లేదా అనేది మనకు తెలియదు. లైక్ ఇప్పుడు వాళ్ళ స్తోమత వాళ్ళకు ఉంటుంది అండ్ మారుతూ ఉంటాయి. యూనో కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మారుతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు మన దగ్గర లైక్ యూనో ఒక క్లాసిక్ కేస్ ఇది. మానిటరీ హెల్ప్ కోసము ఒక ఫ్రెండ్ ఒక 1 lakh కావాలి అనగానే కాల్ కట్ చేసిన ఎమ్మటే లైక్ 1 lakh ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసారు. మళ్ళీ పే బ్యాక్ కూడా అయిపోయింది. బట్ ఇదే ఫ్రెండ్కి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అడిగింది 50,000 మాత్రమే. 50,000 అడిగేసరికి కరెంట్లీ నా దగ్గర లేవు, ఒకటి నేను ట్రై చేస్తాను ఆగు అని చెప్పి మొత్తానికైతే 50,000 ఇవ్వలేకపోయారు ది అదర్ పర్సన్. అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా కుంగిపోయి, అరే నీకు 1,00,000 రూపాయలు కావాలి అనగానే ఎమ్మంటే నేను పంపించేశాను, నాకు 50,000 కావాలంటే నువ్వు చేయలేకపోయావా అనేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకొని యూనో సైకలాజికలీ డిప్రెషన్ కి లోనయ్యారు. ఏంటి ఇలాంటి ఫ్రెండ్ తోట నేను ఉన్నది రోజులు అనేసి. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ ఏముంది అనేది మనకు తెలియదు. వాళ్ళకి ఆ స్తోమత ఉందనేది మనకు తెలియదు. నేను ఇవ్వగలిగాను కదా, వాళ్ళు కూడా ఇవ్వాలి లేకపోతే ఇవ్వగలరు అని మనము పర్సెప్షన్ పెట్టుకోకూడదు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏంటంటే ఫస్ట్లీ ఒక ఓపెన్ మైండ్ తో ఆలోచించాలి. ఏంటంటే వాళ్ళకి స్తోమత ఉందో మనకు తెలియదు, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నారు మనకు తెలియదు. రెండోది, కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ మొహంలో ఆ గ్లో కనిపించదు. అంటే బై ఫోర్స్ హెల్ప్ చేస్తున్నాను నేను మా ఫ్రెండ్ కి అనేసి అలా అనిపిస్తుంది మనకి చూడంగానే, రైట్? సో అలా అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అది ఇష్టం లేక ఫేస్ అలా పెట్టారేమో అనుకుంటాం. కానీ వాళ్ళ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో వాళ్ళు వాట్ ఆర్ ది గోయింగ్ త్రూ అనేది మనకు అర్థం కాకపోవచ్చు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లైక్ ఐ హ్యాడ్ యునో అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేమిద్దరము ఇక్కడే ఉన్నాం, లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే we used to almost meet every day. So మేము కలిసి తిరిగే వాళ్ళము. It was like that, like, you know, we had very good friendship. కానీ that person he moved to Germany.
సో జర్మనీకి వెళ్ళిన తర్వాత వన్స్ లైక్ యునో వెన్ వీ హ్యాడ్ టు మీట్, మేము కలిసినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. కలిసినప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అరే ఇన్ని ఇయర్స్ తర్వాత మేము కలుస్తున్నాం కదా, ఇట్లా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది మాకు, మేము కలిసినప్పుడు ఆ ఆనందం మొత్తం ఇట్లా బాడీలో కనిపిస్తుంది అని అనుకుంటే, ఫుల్ ఎట్లా అంటే నిన్ననే కలిసినాం కదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అట్లా ఉండే అనమాట. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ హీ వాస్ గోయింగ్ త్రూ a very rough phase of his life, like he was very traumatized అనమాట. సో అది నాకు తెలియక, అది తర్వాత తెలిసింది నాకు, బట్ తెలియనప్పుడు నాకేంటంటే నాకు ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయింది ఏంటంటే మేబీ మా ఫ్రెండ్షిప్ వీక్ అయిపోయిందేమో, లేకపోతే వానికి అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదేమో నన్ను కలిసినప్పుడు అనేసి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఆ గ్లో రాలేదు అని అంటే మిమ్మల్ని కలవడం ఇష్టం లేకో, లేకపోతే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ లేకో కాదు. మేబీ సైకలాజికలీ దే ఆర్ గోయింగ్ త్రూ సర్టన్ రఫ్ ఫేసెస్. వాళ్ళు మీతో ఇంకా షేర్ చేసుకోలేదేమో, ఆర్ షేర్ చేసుకునేది కాదేమో అది. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఈ అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే ఒక చిన్న చిట్కా అండి, మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నారు అని అంటే అన్కండిషనలీ హెల్ప్ చేయండి. నాకు హెల్ప్ చేసే స్తోమత ఉంది, ఇతను నా ఫ్రెండ్, నేను హెల్ప్ చేస్తాను అంటే అన్కండిషనలీ చేయండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. రేపు పొద్దున నాకు ప్రాబ్లం వస్తే వాడు హెల్ప్ చేస్తాడని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనుకోండి, హెల్ప్ చేస్తే ఓకే, హెల్ప్ చేయని పక్షంలో యూ విల్ గెట్ ట్రామటైజ్డ్. అరే నేను ఇంత చేస్తే ఇదా నాకు దక్కింది అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. అది రాకుండా ఉండాలి అంటే అన్కండిషనల్ హెల్ప్ చేయండి. మీకు స్తోమత ఉంటే, స్తోమత లేదు అని అంటే డైరెక్ట్ గా చెప్పండి. ఫ్రెండ్ అంటే అర్థం చేసుకుంటాడు. ఇట్స్ నాట్, అండ్ చాలా మంది ఇది కూడా ఆలోచించాలి ఏంటంటే, ఫ్రెండ్ కదా అనేసి మీకు ఆబ్లిగేషన్ లేదు. అంటే మీకు స్తోమత ఉంది, మీరు హెల్ప్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయండి. చెయ్యలేని పక్షంలో ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారు అని అంటే దాన్ని మీరు ఇంకా సతమతం అయిపోయి ఎట్లా హెల్ప్ చేయాలి అనేసి మీ స్తోమతకి మించి మీరు హెల్ప్ చేద్దాం అనేసి ప్లాన్ చేసుకొని ఏదో ట్రై చేశారనుకోండి, చేయలేని పక్షంలో మీరు ఫీల్ అవుతారు. చేసిన తర్వాత వాళ్ళు ఇలా ఏదన్నా చేస్తే ఇంకా ఫీల్ అవుతారు మీరు. అరే నేను అప్పుడు ఇంత కష్టపడి హెల్ప్ చేసినా నేను, కానీ నాకు రాలేదు, ఏంటి ఇదా నాకు వచ్చిన రెస్పాన్స్ అని ఇంకా ఫీల్ అవుతారు అనమాట. సో వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ ఇన్ దీస్ రిగార్డ్స్ అండి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, వెల్కమ్.